కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వికారాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు స్పీకర్. నియోజకవర్గానికి మొదటి విడతలో 12,000 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు మంజూరుతో పాటు జాగలేని వారికి కూడా ప్రభుత్వ ప్లాట్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందాలనే తపనతో సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయారు. పైసలన్నీ దోసుకొని తిన్నారు. మొత్తం పైసలన్నీ, భూములన్నీ పంచుకున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం భూములు పంచుకున్నది. కాంగ్రెస్ అధికారంలోకి మీరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చూస్తే రూపాయి లేదు, చేసే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులల్లా మీరు తెచ్చుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు పాత పద్ధతిలోనే కొనసాగిస్తూ కొన్ని బస్సుది అనుకో, 200 యూనిట్లు అనుకో, లేకుంటే గ్యాస్ సిలిండర్ అనుకో, కొన్ని మాత్రం తీసుకొని వచ్చిండు.